బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కేబినెట్ సమావేశంలో ఫార్ములా రేసింగ్ పై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ కార్ రేసింగ్ అంశంపై గవర్నర్ న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకుని విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ఇప్పటికే ఏసీబీ దీనిపైన పనిచేస్తుందన్న విచారణ నిమిత్తం ఏసీబీకి ఇవాళ లేదా రేపు అప్పగించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ కార్ ఫార్ములా వ్యవహారంలో కేటీఆర్ అక్రమాలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. దీంతో అరెస్ట్ ఎప్పుడు చేస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కేబినెట్లో సమావేశంలో ఫార్ములా రేసింగ్ పై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ కార్ రేసింగ్ అంశంపై గవర్నర్ న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకుని విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఇక కేటీఆర్ అరెస్టు లాంఛనంగా భావించవచ్చా? ఎస్ లక్ష్మీనాథ్, ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ సంబంధించి కేటీఆర్ మెడకు చుట్టుకుంటున్నట్టు అగపడుతోంది. ఇప్పటికే ఇటు గవర్నర్ కూడా ఏసీబీకి
ఈ విచారణ నిమిత్తం అనుమతి ఇవ్వడంతో ఇక విచారణ షురు అయినట్టే అనుకోవాలి. ఈ రోజు రాత్రి లేదా రేపు సిఎస్ నుండి ఏసీబీకి అధికారికంగా ఇటు విచారణకు సంబంధించినటువంటి లేఖ అందుతుంది. ఈ లేఖ అందగానే ఈ యొక్క విచారణ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో కేటీఆర్ దరిదాపుగా అరెస్టుకు రంగం సిద్ధమైనట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఈ కార్ రేస్ అంశానికి సంబంధించినటువంటి అంశం గవర్నరు న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనిపై ఏసీబీ దీనిపైన గత కొంతకాలంగా పనిచేస్తా ఉన్నది. ఈ యొక్క సిఎస్ కు ఈ రోజు లేదా రేపైతే దీనిపైన లేఖ అందిన తర్వాత ఈ యొక్క అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విచారణ తర్వాత అయితే అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్ రేస్ లో వాళ్ళు కేటీఆర్ సంబంధించినటువంటి మొత్తం కేటీఆర్ అండ్ కో మొత్తం కూడా స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం, స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడదని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తా ఉన్నది. ఇటు దానికి సంబంధించినటువంటి దానిపైన ఇటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అతను కూడా విచారించేందుకు కూడా ఇప్పటికే అనుమతి ఇవ్వడంతో ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి అంశంలో స్వదేశీ డబ్బులకు విదేశాలకు ఏ విధంగా వెళ్ళింది అనే దానిపైన ఆర్బీఐ పర్మిషన్ దీనికి ఉందా అనే దానిపై, అదేవిధంగా అగ్రిమెంట్ కంప్లైంట్ తర్వాత పేమెంట్ చేసే అంశం పైన అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పేమెంట్ కు అగ్రిమెంట్ కు భారీ తేడా ఉన్నది. అదే దానికి సంబంధించినటువంటి అంశంలో ఏజెన్సీ కూడా నోటీసులు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ వల్ల ఇప్పటికే 700కు పైగా ఇటు ఆదాయం సమకూరిందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నందున ఇవన్నీ కూడా ఎక్కడున్నాయని చెప్పాలి కూడా ఇటు ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉంది. భారీ ఎత్తున ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరిగిందనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వానికి ఏసీబీ లేఖ ఇవ్వడంతో దాన్ని గవర్నర్ అనుమతి కోసం పంపిన నేపథ్యంలో గవర్నర్ కూడా అన్ని అనుమతులు పొందిన తర్వాత అంటే ఇటు క్లియరెన్స్ అంటే న్యాయ సలహా తీసుకున్న తర్వాతనే ఈ అనుమతి ప్రభుత్వానికి విచారించేందుకు ఏసీబీకి పర్మిషన్ అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో ఏసీబీ విచారణ తర్వాత ఇటు అంటే ఈ రోజు లేదా రేపు లేఖ అందిన తర్వాత సిఎస్ నుండి లేఖ అందిన తర్వాత ఏసీబీ విచారణ ప్రారంభమవుతుంది. ఏసీబీ విచారణ తర్వాత మరి కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. కేటీఆర్ అరెస్ట్ దాదాపుగా ఉంటుందని చెప్పేసి అయితే ఇప్పటికే చర్చ జరుగుతా ఉన్నది. ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ విచారణ సంబంధించి ఇప్పటికే ఏసీబీ దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ అక్రమాలపై విచారణ అయితే ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి ఈ యొక్క ఏసీబీ విచారణ ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ కేసు కూడా ఇప్పటికే కేసు పెట్టినటువంటి నేపథ్యంలో దీనిపైన ఇటు ఏసీబీకి పూర్తి స్థాయిలో అంటే విచారించేందుకు అనుమతి లేకపోవడంతో గవర్నర్ ఎట్టకేలకు అన్ని న్యాయ అనుమతులు తీసుకున్న తర్వాత సలహాలు పాటించి సూచనలు తీసుకున్న తర్వాతనే విచారణకు ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఏసీబీ విచారణకు ఇటు రంగం సిద్ధమైంది. మరొక వైపు ఇటు చీఫ్ సెక్రటరీగా అప్పుడు ఎంఏయుడి ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ సమక్షంలోని యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ జరిగింది కాబట్టి అందులోనే ఈ విదేశీ సంస్థలకు కూడా నిధులు డైరెక్ట్ గా దారి మళ్ళినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇటు సిఎస్ అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ యొక్క అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ ఆదేశాలతోటి ఈ యొక్క కార్ రేసింగ్ నిర్వహణ సంస్థకు 55 కోట్లు విడుదల చేసినట్టు కూడా అరవింద్ కుమార్ కూడా నోట్ ఫైల్ రాసిచ్చినట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనిపైన పూర్తి స్థాయిగా ఇటు విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే అరవింద్ కుమార్ ను విచారించేందుకు సిఎస్ శాంతి కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్ ను కూడా విచారించేందుకు గవర్నర్ కూడా అనుమతించింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక ఈ రోజు లేదా రేపు నోటీసులు అంటే దీనికి లేఖ అందుకున్న తర్వాత ఏసీబీ ఈ యొక్క దూకుడు పెంచేటువంటి అవకాశం ఉన్నది. గత ఏడాది ఫిబ్రవరి రాంబాబు ప్రధానంగా చూసుకుంటే రాంబాబు ఏదైతే ఉందో పోలీసులు రిమాండ్ అడిగే అవకాశం ఉందా? రిమాండ్ ఎన్ని రోజులు అడిగే అవకాశం ఉంది ఈ విషయమై అధికారులకు సంబంధించి కేటీఆర్ నాయ్? అంటే ఈ రోజు లేదా రేపైతే నోటీసులు అంటే ఏసీబీకి లేఖ అందిన తర్వాత విచారణకు సంబంధించి గవర్నర్ దగ్గరికి ఏదైతే అనుమతి కోరినరో అనుమతి లేఖ అందిన తర్వాత సిఎస్ అనుమతి లేఖని ఏసీబీకి అందియగానే దీనిపైన విచారణ
షురువు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణ కనుక పూర్తయితే దానిపైన అరెస్టు అంటే విచారణ మధ్యలోనే లేకపోతే విచారణకు సంబంధించినటువంటి అంశంలో అక్రమాలకు పాల్పడ్డని చెప్పి భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో కేవలం కేటీఆర్ ఫోన్ కాల్ ఆదేశాలతోటి ఈ యొక్క డబ్బులు డైరెక్ట్ గా విడుదల చేశామని చెప్పి కూడా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సిఎస్ శాంతికుమారి అప్పుడున్నటువంటి సిఎస్ అనుమతి లేకుండానే ఈ యొక్క డబ్బులు విడుదల చేశామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇక కేటీఆర్ అరెస్టు తప్పదని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతా ఉన్నది. ఇటు దీనికి సంబంధించినటువంటి అంశంలో అరవింద్ కుమార్ ఐఏఎస్ కూడా ఈ యొక్క కేసు మెడకు చుట్టుకున్నటువంటి నేపథ్యంలో అరవింద్ కుమార్ ను కూడా విచారించేందుకు ఇప్పటికే సిఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు దీనిపైన 4 గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఇదే అంశం ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన అటు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో అనుమతులు, ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఈ అంశం, ఏజెన్సీలకు ఏ విధంగా డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళాయనే దానిపైన కూడా స్వదేశీ డబ్బులు విదేశాలకు ఏ విధంగా పంపించారనే దానిపైన కూడా విచారణ షురు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు పొంగిరెడ్డి చెప్పినట్టు పొలిటికల్ బాంబు అంటే ఇదే అని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతా ఉంది. ఎప్పటి నుండో కేటీఆర్ సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి అంశం ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పొలిటికల్ బాంబు అనేటువంటి ఎప్పటి నుండో ఇటు పొంగిలెట్టి అంటున్నా కానీ ఈ రోజు అసలు సిసలైనటువంటి పొలిటికల్ బాంబు ఇదే అని చెప్పేసి అందరూ పలువురు చర్చ అయితే జరుగుతా ఉన్నది. ఈ యొక్క ఏదైతే సిఎస్ శాంతికుమారి నుంచి లేఖ అందిన వెంటనే ఈ ఏసీబీ అధికారులు అయితే విచారణ షురు చేస్తే ఈ విచారణ మధ్యలోనే లేకపోతే విచారణ పూర్తయిన తర్వాత మాత్రం కేటీఆర్ కు సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే కేటీఆర్ కూడా ఒకవేళ అరెస్ట్ చేస్తే 2 నెలలు జైల్లో ఉంటా ఆ తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపైన కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆయన మోకాళ్ళ యాత్ర చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వంలో ఎవరైనా సరే ఎంత అవినీతి చేస్తే ఎంతటి వారైనా ఖచ్చితంగా శిక్షించాల్సిందే, చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నది. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరిగినాయి, అవినీతి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి దానిపైన ఇటు ఈ యొక్క విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈడీ కూడా దీనిపైన రంగప్రవేశం చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. లక్ష్మీనాథ్ బాబు, దీన్ని గన ఒకవేళ అరెస్టు చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి వచ్చి మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా లక్ష్మణ, ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, అదే విధంగా మంత్రిగా పనిచేసినటువంటి 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ లాంటి ఒక నాయకుడిని విచారణ చేసినా కానీ లేకపోతే విచారణ నిమిత్తం అరెస్ట్ చేసినా కానీ ఈ యొక్క ప్రభావం పార్టీ పైన ఉంటది. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆందోళన చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే విచారణను సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ రాజీ పడేది లేదు. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే, దీనిపైన చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్తా ఉన్నారు. దీనికాడ ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ యొక్క వివరణ కూడా సరిగా లేదని చెప్పి దీనిపైన ఏ అంశం ఎంతవరకైనా తాము సిద్ధమే అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్ సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. చట్టపరిధిలో అందరూ సమానమైన కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ పైన వచ్చినటువంటి అన్ని ఆరోపణలకు సంబంధించినటువంటి ముఖ్యంగా వివిధ ఆరోపణలు ఏదైతే ఇటు పేమెంట్ కి సంబంధించి అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి వ్యత్యాసం విషయంలో కానీ లేకపోతే ఈ యొక్క స్వదేశీ డబ్బులు విదేశాలకు ఏ విధంగా వెళ్ళాయని చెప్పేసి డైరెక్ట్ గా ఏ విధంగా నిధులు మళ్లించారని దానిపైన కానీ దాంతోపాటుగా ఈ యొక్క వ్యవహారం సంబంధించినటువంటి ఆర్బీఐ పర్మిషన్ ఉందా అన్నటువంటి కోణంలో ఇప్పటికే విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ పేమెంట్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ముందుగా పేమెంట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటనే దానిపైన కూడా అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క అంశంలో ఎక్కడో అక్కడ తప్పిదం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. ఏసీబీ కూడా అదే అంశాలను కూడా ఇప్పటికే లేవనెత్తిన నేపథ్యంలో ఈ ఖచ్చితంగా దీనిపైన ఏసీబీ విచారణ మధ్యలోనే ఈ యొక్క కేటీఆర్ సంబంధించినటువంటి అరెస్టు ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతున్నది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.